తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టూరిజంలో దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో దేశంలోనే టాప్ ట్రావెల్ సంస్థల్లో ఒకటిగా నిలిచిన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సేవలను మరింత విస్తరింపజేసే దిశగా బుధవారం ఏకకాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 6 నూతన కార్యాలయాలను ఘనంగా ప్రారంభించింది. దేశంలో ఉన్న పట్టణ ప్రాంతాలే కాకుండా పల్లెల్లో మారుమూలలో ఉన్న ప్రజలకు కూడా తమ సేవలు అందుబాటులో ఉండే విధంగా కర్నూలు, వరంగల్, ఖమ్మం, భీమవరం, ఒంగోలు, రాజమండ్రి ప్రజలను అనుసంధానం చేస్తూ స్థానికంగా ఉన్న ప్రజలకు తమ సేవలు అందుబాటులో ఉండే విధంగా సంస్థలు విస్తరింపజేస్తున్నామని, దీనిలో భాగంగా ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్ కార్యాలయాలతో పాటు మరో 6 నూతన బ్రాంచ్లను ప్రారంభించడం, తమ కస్టమర్లనే ముఖ్య అతిథులుగా భావించి కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని సంస్థ చైర్మన్ ఆర్వీ రమణ అన్నారు. కాశీ, అయోధ్య, అమర్నాథ్, చార్ధామ్, ముక్తినాథ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి అనేక దేశీయ యాత్రలతో పాటు దుబాయ్, సింగపూర్, మలేషియా, కంబోడియా, వియత్నాం, యూరప్, ఆస్ట్రేలియా, టర్కీ వంటి అనేక విదేశీ యాత్రలను అతి తక్కువ ధరల్లో అందిస్తున్నామని తెలియజేశారు. భీమవరం నాచువారి సెంటర్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఆర్ఎస్ఎన్ రామ్జీ, ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, గడప శ్రీనివాసరావు, జేవి రామకృష్ణ, శ్రీనివాసరావు, ట్రావెల్స్ సిబ్బంది సంతోష్, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఆర్వీ టూర్ అండ్ ట్రావెల్స్ సంస్థ రమణ గారు అనే ఆయన ఎండీగా ఉండి ఈ సంస్థను ప్రారంభించారు. ఇది సుమారుగా 15 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. దీనికి బ్రాంచ్లు బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, ప్రొద్దుటూరు, వారణాసిలో ఉన్నాయి. ప్రస్తుతం భీమవరంలో కూడా ఒక కొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేశారు. ఈరోజే ఆంధ్రప్రదేశ్లో వివిధ పట్టణాల్లో 6 బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారని తెలియజేశారు. వాళ్ళకి ఏర్పాటు చేసి మన అందరికీ టూరిజం కల్పి చేయడానికి ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ టూరిజం చాలా ముఖ్యంగా ఆంధ్రాలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా చాలా ప్రఖ్యాతి గాంచింది. అందరూ కూడా టూరిజానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ టూరిజం దినదినాభివృద్ధి చెందుతోంది. మనకు కూడా భీమవరంలో ఈ కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయడం వల్ల మనకి చేరువుగా ఉన్నది. వీళ్ళు ఏర్పాటు చేసే టూరిజం మనం భీమవరం పట్టణ ప్రజలు వినియోగించుకుని వాళ్ళు ఎక్కడికి భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ పట్టణానికి వెళ్ళాలన్నా వాళ్ళు ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం ఇక్కడ లోకల్ పీపుల్ కాబట్టి లోకల్గా ఉంది కాబట్టి మనం వెళ్ళడానికి చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎండీ గారు ఆర్వీ రమణ గారికి ఈ బ్రాంచ్లు ఓపెన్ చేసినందుకు అందరికీ తరపున, భీమవరం వాస్తవులు అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వారి సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో 2 సార్లు ప్రయాణం చేయటం అన్నది జరిగింది ఫ్యామిలీతోటి. ఒకటి ముక్తినాథ్, రెండవదేమో గుజరాత్ పర్యటన. ఇక్కడ మన ముక్తినాథ్ వచ్చేటప్పటికి చాలా హార్డ్. అది నేపాల్లో ఉన్నది. ఆ నేపాల్లో ఉన్న వైష్ణవాలయాన్ని మనం దర్శించాలంటే కొంచెం శ్రమకు వచ్చి వెళ్ళాలి. ఎందుకంటే నేపాల్లో రోడ్లేమీ కూడా మీకు సరిగ్గా ఉండవు. రోడ్లు వేసినా సరే అవి వర్షాలకు కొట్టుకుపోతాయి. అందువల్ల మనం రోడ్లు వేయలేదు అనుకుంటాం, కానీ అక్కడ లోకల్ పీపుల్ని అడిగితే ఈ కొట్టుకుపోయినాయండి, మళ్ళీ వేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా మాకు ఇక్కడ సర్వీసెస్లో ఇలాగే ఉంటాయి, కొంచెం మీరు శ్రమ పడాలని చెప్పారు. వైష్ణవ ఆలయాన్ని దర్శించాలన్న ఆతృతతో అందరం కూడా, అంటే 60 అబవ్ ఉన్న వాళ్ళే అందరూ కూడా మా బ్యాచ్లో వచ్చారు. కలెక్టర్స్, డిప్యూటీ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా రావడం అన్నది జరిగింది. రమణ గారి గురించి చెప్పాలంటే 2013 నుంచి నాకు ఈ ఆర్వీ టూర్స్తో అనుభవం. మొదట అమర్నాథ్ కేదార్నాథ్ వెళ్ళామండి. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అన్ని ప్రయాణం తర్వాత కేదార్నాథ్ దర్శనాలకి హెలికాప్టర్ ప్రాబ్లం వచ్చింది. చాలా ఇబ్బంది వస్తే అప్పుడు అతను 3 స్టంట్లు వేసుకున్నారండి ఆర్వీ రమణ గారు. వెంటనే చేస్తే ఆ స్టంట్లు వేసుకున్నా సరే అక్కడికి వచ్చారు హైదరాబాద్ నుంచి, వన్డే ప్రాబ్లం సాల్వ్ చేశారు. అది ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. అంత గొప్ప వ్యక్తి, కేర్ తీసుకుంటారు. సింగిల్గా ఆడవాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అంటే అంత భద్రత ఉంది ఆర్వీ ట్రావెల్స్లోని. ఫుడ్ మనం పెళ్ళిలో ఎలా భోజనం చేస్తాం అక్కడికక్కడ వండి పెడతారు. అకామిడేషన్ అయితే
బ్రహ్మాండమైన అకామిడేషన్ చాలా బాగుంటుంది. నెల రోజుల క్రితం నేపాల్ చాలా బాగా చేశారు. అలా ఏ ఇబ్బంది లేకుండా ఎలాగ వెళ్ళామో తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మన ఇంటికాడ ఉన్నట్టే లెక్క. అసలు ఇంటికి ఎలా చేరామో తెలియదు. చక్కగా అసలు తెలియదు, సన్నగా వెళ్ళాము, లావుగా వచ్చాం. వాళ్ళు పెట్టి తిండేటువంటిది అది నాకు వేడిగా పెట్టారు, చక్కగా ఉంది, ఏ ఇబ్బంది లేదు. రూమ్కి వచ్చి అన్నీ చెక్ చేసేవారు, ఏం కావాలి ఏంటి అని. అదే చాలండి. భీమవరం ప్రజలందరికీ మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ నుంచి మా కంపెనీ ఎండి గారు ఇక్కడ మీ అందరికీ మా సార్ వాళ్ళు చెప్పిన కంటే మరింత ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఇచ్చేందుకు ఈరోజు ఇక్కడ భీమవరంలో ఒక బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశాము. సో మీ అందరి సహకారాలు మాకు అంతా అని ఆశిస్తున్నాము. మేము కూడా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. ఇక్కడ జాబ్ చేయడం అన్నది మా అదృష్టంగా భావించట్లేదు, భగవంతుడు ఇచ్చిన సంకల్పంగా భావిస్తూ మేమెంతో ఆనందంతో జాబ్ చేస్తూ మా ఫ్యామిలీని ఎంతో ఉత్సాహంగా ఇప్పటికీ మేము గడుపుతున్నాము. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆకివీడు విజ్ఞాన్ హై స్కూల్ విద్యార్థులు సంచలన విజయాలు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ ఎన్వైవి సత్యనారాయణమూర్తి చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో బుంగా హన్సిత 592 మార్కులు, ఏనుగు సాయి స్వర్ణమాధురి 588 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ సూర్యకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మన ఆకువేపట్నంలో మన విజ్ఞాన విద్యా సంస్థల నుంచి వెలువడినటువంటి విజ్ఞాన్ హై స్కూల్ మరి ఈ 2024-25 సంవత్సరాల్లో 44 మంది వెళ్ళగా పూర్తిగా 100% రిజల్ట్ సాధించి మరి ఈ రోజున మరి ఆక్టివేట్ మండల ఫస్ట్ మరి 600 మార్కులు గాను 592 మార్కులు సాధించి మరి మన స్కూల్ టాపర్ గా నిలిచినటువంటి బొంగా హనిషత్తకు మరి అలాగే స్కూల్ సెకండ్ వచ్చినటువంటి ఏనుగు స్వర్ణ మాధురికి మరి మన విజ్ఞాన విద్యా సంస్థల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంతటి ఘన విజయాలు సాధించినటువంటి మరి ఆ పిల్లలిద్దరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిగతా 44 మందిలో 27 మందికి 500 పైగా మార్కులు సాధించారని, మిగతా ప్రతి ఒక్కరు కూడా హై పాస్ క్లాస్ లో మరి ఉత్తీర్ణత సాధించారని తెలియజేసుకుంటూ ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఇంతటి ఘన విజయానికి సహకరించినటువంటి మా యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు మరి ఉపాధ్యాయులకు మరియు ఆక్టివిటీ ప్రజానికానికి చుట్టుపక్కల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటివలే మరి మా స్కూల్ నందు మరి ఐఐటి ప్రోగ్రామ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నడుస్తుందని తెలియజేస్తూ అలా ఐఏఎస్ ప్రోగ్రామ్ మరి మన స్కూల్ నుంచి వెళ్ళేటువంటి విద్యార్థి మరి ఈ రోజు ఢిల్లీలో కలెక్టర్ గా ఉంటూ మన స్కూల్ కి ఐఏఎస్ ప్రోగ్రామ్ కి మరి ఎంతో ఫౌండేషన్ ఇవ్వడానికి మాకు సహకరిస్తున్నటువంటి మరి మన విజ్ఞాన విద్యార్థి మరి ఐఏఎస్ ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా పిల్లలకి మేము అందించడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన విస్తృతంగా మాట్లాడే భాషలలో ఆంగ్ల భాష ఒకటని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ భీమవరం యూనిట్ చైర్మన్ ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ అన్నారు. భీమవరం బార్డోలి స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆంగ్ల కవి, రచయిత విలియం షేక్స్పియర్ జయంతి ఆంగ్ల భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ 75 దేశాలలో ఇంగ్లీష్ అధికారిక లేదా ప్రత్యేక హోదాను కలిగి ఉందని, ప్రపంచవ్యాప్తంగా 952 మిలియన్ల మంది వారి మొదటి భాషగా, 603 మిలియన్ల మంది వారి రెండవ భాషగా ఇంగ్లీష్ ను మాట్లాడుతున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, స్కూల్ డైరెక్టర్ గంధం శ్రీదేవిలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాతృభాషను ప్రేమిస్తూ ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధిస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. అనంతరం కేజీఆర్ఎల్ జూనియర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకురాలు స్వర్ణలత, ఉపాధ్యాయులు శ్రీలక్ష్మి, మహాలక్ష్మి, రమలను సత్కరించారు. షేక్స్పియర్ జయంతిని ఆంగ్ల భాష దినోత్సవంగా చేయడం జరిగింది. షేక్స్పియర్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటి నుంచో కూడా ఆయన రాసిన నాటకాలు ఇప్పటికీ కూడా చాలా చాలా ఫేమస్. అసలు ముందుగా ఆయన ఇంగ్లీష్కి ప్రాధాన్యం ఇవ్వటం కూడా మెయిన్ అమెరికన్ పోయిట్ ఆయన. దానికి సంబంధించి ఆయన చాలా చాలా రాయటం జరిగింది. అందులోనూ ఇంగ్లీష్ అన్నది తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలి. ఇది గ్లోబల్ లాంగ్వేజ్. ప్రస్తుతం కూడా టెక్నాలజీ డెవలప్ అవడంతో అన్నీ కూడా ఇంగ్లీష్లో రావడంతో మన అందరం కూడా ఇంగ్లీష్ మీద అవగాహన తెచ్చుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అందులోని ఇంగ్లీష్ని మనకి పట్టుదల ఉండాలి, కానీ ఇంగ్లీష్ని నేర్చుకోవటం అనేది చాలా చాలా ఈజీ. అందులోనూ చాలా
తక్కువ టైంలోనే మినిమం వర్డ్స్ తోటి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఇంగ్లీష్ నేర్చుకుని ముందుకు వెళ్తే కనుక మనం ఏ పని అయినా చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనం ఈ ట్రావెల్ చేసేటప్పుడు కూడా వేరే స్టేట్కి వెళ్ళామనుకోండి, ఆ భాష తమిళనాడుకి వెళ్తే తమిళే రావాలని, ఇంకో చోటుకి వెళ్తే ఇంకోటి రావాలని అక్కర్లేదు. ఇంగ్లీష్ వచ్చుంటే మనం అక్కడ కూడా మన పనులు మనం సులువుగా అర్థం చేసుకుంటానికి, మన పని అవగొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని పిల్లలందరినీ కూడా ఈ తప్పనిసరిగా ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి మేము ఇన్సిస్ట్ చేయడానికి కూడా కారణము ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అవటం కారణంగాను తప్పనిసరిగా మేము కూడా దానికి చాలా వరకు తోడ్పడుతున్నాము, నేర్చుకుంటాం. దాంట్లో ఉన్న టెక్నిక్స్ ఉంటాయి, ఆ మినిమం టెక్నిక్స్, మినిమం గ్రామర్ టెక్నిక్స్ తెలిస్తే కనుక ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ఈజీయే. ఇది అందరూ కూడా పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి. ఇది ఎస్పెషల్లీ గ్లోబల్ లాంగ్వేజ్ అవటం కారణంగాను అందరికీ కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, వాళ్ళ యొక్క ఫ్యూచర్లో ముందుకి పైకి వెళ్ళాలని చెప్పి ఆస్వాదిస్తాను. Today we are celebrating the International English Day. This International English Day is celebrated due to the birthday of Shakespeare. Shakespeare wrote many stories and they have spread worldwide. We read all the stories written by Shakespeare. English is a global language. We need to learn English. Even if we travel many countries, if we know English, we can speak to anyone and communicate with them. If we want to go to international businesses, and we can know worldwide information about educational opportunities. ఈరోజు షేక్స్పియర్ యొక్క జయంతి, అలాగేనేమో ఆయన వర్ధంతి కూడా ఇదే రోజు జరిగినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఆంగ్ల భాష దినోత్సవంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈరోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన తెలుగు భాష కానీ, లేకపోతే సంస్కృతం కానీ, మలయాళం కానీ, మరి ఏ భాష అయినప్పటికీ కేవలం ఒక రీజన్ మాత్రమే. ప్రపంచంలో కొన్ని దాదాపు కోటానుకోట్ల జనాభా ఎక్కువ శాతం మాట్లాడే భాష ఏదైనా ఉందంటే అది కేవలం ఆంగ్లము, ఇంగ్లీషే. అయితే ఇంగ్లీష్ని ద్వేషించకూడదు, మాతృభాషను ప్రేమించండి. కానీ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేటువంటి ఇంగ్లీష్ను మనం అందరూ కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆపర్చునిటీస్, మన చదువు యొక్క లక్ష్యం ఏంటంటే మన ఉద్యోగం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే మన స్కిల్స్కి అవకాశం ఉందో ఆ దేశంలో మనం మనుగడ సాగించాలన్నా, ఉద్యోగం తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా ఇంగ్లీషే. ప్రపంచంలో ఎన్నో భాషలు, శాస్త్రం కానీ, సాంకేతిక రంగాల్లో కానీ పుస్తకాలు, లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి. అన్నీ కూడా ఎక్కువ ఫ్రెంచి, అలాగే ఇటలీ, అలా అనేక భాషలు ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలు ఏదీ లేదు. కాబట్టి ఇంగ్లీష్ భాష మనకు వచ్చినట్లయితే భారతదేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మనం మనుగడ చేయడానికి అవకాశం ఉంటుంది. And actually this is the day we are celebrating here to get the awareness about the importance of English language throughout the world. And English language is nowadays it will be the global language. Why? Because throughout the world, wherever you go, our complete education and opportunities, our career opportunities and everything will be related with English only. And not only that, even technology also completely, even whatever you want to become, even if you go to ITs or any other education societies also, everything will be related with English. So everyone must be aware about the language of English, and you should learn also. You should practice how to learn and how to write, how to get awareness about the language. We have to give importance to our mother language, but along with that, we should learn our English also. ఆకివీడు ఎస్ టర్నింగ్ వద్ద కొలువై ఉన్న శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆదిశంకరాచార్య వేద విజ్ఞాన ట్రస్టు, బ్రహ్మశ్రీ బండారు మాధవ సాయి రామకృష్ణ చైతన్య శర్మ అవధానిచే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తుల జై శ్రీరామ్ నినాదం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఆకివీడులోని పుర ప్రముఖులు మోటుపల్లి ప్రసాద్, బొల్లా వెంకట్రావు, గంధం ఉమ, నౌకట్ల రామారావు, డాక్టర్ మహేష్ వర్మ పుర ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన పుర ప్రముఖులను ఆకివీడు నగర పంచాయతీ 7వ వార్డు కౌన్సిలర్ కిమిడి నాగరాజు, అరుణ్ కుమారి దంపతులు సన్మానించారు. అన్నం భీష్మ, హరి కుటుంబీకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై శ్రీ కోదండరాముని దర్శించుకుని అఖండ అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మన ఆకివీడపట్నం ఎస్టర్నింగ్ లో వేయించేసినటువంటి శ్రీ కోదండరామాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని అన్నం బ్రదర్స్ వారి యొక్క పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి రామాలయాన్ని పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని గావించారు. దీనినంతటిని కూడా పాలగూడేరు వాస్తవ్యులు శ్రీ ఆది శంకరాచార్య వేద విజ్ఞాన ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ బండారు చైతన్య శర్మ గారి యొక్క బ్రహ్మత్వంలో ఆచార్యత్వంలో దీనిని నిర్వహించారు. గ్రామస్తులు భక్తులు అంతా కూడా దీనికి సహాయ సహకారాలతో చక్కనటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. శ్రీ రామచంద్ర అనుగ్రహంతో అందరికీ కూడా అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా జరిపించడం, దానిలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని తెలియజేస్తున్నాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో ఈ నెల 24 నుంచి జరగనున్న చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటక పోటీల ఏర్పాట్లు పూర్తయ్యాయని చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలియజేశారు. ప్రత్యేక కళావేదిక ఏర్పాట్లు పూర్తయ్యాయని 24వ తేదీన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా కలెక్టర్ నాగరాణి జాతీయ స్థాయి నాటక పోటీలను ప్రారంభిస్తారని తెలియజేశారు. దీనిలో భాగంగా సినీ నటులు రచయిత మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, నటీమణి మణిబాలకు పెనుబోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్య పురస్కారం, సినీ నటులు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారాలను అందిస్తామని తెలియజేశారు. అనంతరం కళానినేతన్ కట్రపాడు వారిచే కిడ్నాప్ మైత్రి కళానిలయం హైదరాబాద్ వారి బ్రహ్మస్వరూపం నాటక ప్రదర్శనలు జరుగుతుందని తెలియజేశారు. ముందుగా కళావేదికను చైతన్య భారతి సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, కట్రెడ్డి సత్యనారాయణ, చంద్రాబట్ల శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు. చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి 18వ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమాలు రేపు అనగా 24వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మరి అతిథులకి, సెలబ్రిటీస్ వచ్చేవారికి, అవార్డు గ్రహీతలకి వీరందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు త్వరితగతిన జరుగుతున్నాయి. రేపు ఈ నాటకోత్సవాల్ని దుగ్గిరాల సోమేశ్వరరావు, కొత్తపల్లి శివరామరాజు శివ వీరి పేరు మీద ప్రారంభమవుతుంది. దుగ్గిరాల సోమేశ్వరరావు గారి తనయుడు గౌరీపతి శాస్త్రి ఆయన రేపు ఉదయం రానున్నారు. అట్లాగే శివగారి అబ్బాయి డాక్టర్ కూడా రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రేపు 2 పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి కొత్తగా ప్రవేశపెట్టిన చుక్కన సత్యనారాయణరాజు, చుక్కన శ్రీ గారి పేరు మీద సినీ నటుడు, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత ఎస్కే మిశ్రో గారికి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పెనుబోతుల శేషగిరిరావు గారి కుటుంబ సభ్యులు వారి జ్ఞాపకంగా ఇచ్చేటటువంటి పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి, సాంఘిక, చారిత్రక, పౌరాణిక నటీమణి పి మణిబాలకి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మరి రావు రమేష్ గారు, అలాగే జేకే భారవి గారు వీరు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారి దీపారాధనతోటి ప్రారంభమవుతాయి. అయితే వీటికి ముఖ్య అతిథులుగా మన స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు, అలాగే శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు ఇచ్చేస్తున్నారు. వీరితో పాటుగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు కూడా వారు ఇచ్చేస్తారు. మాజీ శాసన మండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు గారు హైదరాబాద్ నుంచి వారు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతుంది. అందుచేత అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ వీక్షించి మీరు ఆనందించి మమ్మల్ని ఆనందింపజేసి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. టీఎన్ఆర్ గారి గ్రౌండ్స్ గన్నావతి క్రీడా మైదానంలో రేపటి నుంచి చైతన్య భారతి 18వ వార్షికోత్సవం ప్రారంభమవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రేక్షకులు, నాటకరంగ కళాకారులు అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుచున్నాం. చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ 18వ వార్షికోత్సవ సమావేశాలు 24/4/25వ సంవత్సరము గురువారం రోజు నుంచి ప్రారంభించబడుతుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లన్నీ కూడా మా కార్యనిర్వాహక కార్యదర్శి గారైనటువంటి శ్రీ రాయబోయి శ్రీనివాసమూర్తి గారు దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. వారికి మిగిలినటువంటి టీం అంతా కూడా సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లైటింగు, డెకరేషన్ చేసేటువంటి ప్రసన్న, అలాగే వినాయక
వినాయకుడు అనేటువంటి స్టేజ్ డెకరేషను అన్ని కూడా ఆయన చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ కనకదుర్గ షామియా సప్లైస్ విశ్వనాథరాజు గారు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు కావాల్సినటువంటి అన్నీ కూడా ఉచితంగా ఈ సోఫాలు, చైర్స్, అలాగే ఈ మ్యాట్లన్నీ కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. పుస్తకం ఓ మంచి నేస్తమని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి దారి చూపెట్టే సాధనమని రచయిత తెలుగు రచయిత సంఘం సభ్యులు గాంధరాజు రంగరాజు అన్నారు. భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించి తెలుగు పుస్తక రచయితలను సత్కరించారు. రచయిత కలిగొట్ల గోపాల శర్మ, సత్యనారాయణ రాజు మాట్లాడుతూ పుస్తకాలు మనో వికాసానికి, మార్గనిర్దేశానికి గురువులా ఉపయోగపడతాయని అన్నారు. పుస్తకం చదవడానికి మూడక్షరాలే అయినా ఎంతో మంది కళలకు ఆధారమని అన్నారు. ప్రిన్సిపాల్ పెండ్యాల సరిత, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ ఒక పుస్తకాన్ని చదవడం వలన ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చని, అందుకే చినిగిన చొక్కానైనా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కోమన్నాడు గురజాడ అప్పారావని అన్నారు. అనంతరం ముగ్గురు తెలుగు రచయితలను సత్కరించారు. ఆర్ఎటి ప్రకాష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలెటి న్యూటన్, ఎస్కే చాన్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా పుస్తక ప్రియులందరికీ అభినందనలు. మరి పెద్దలు చెప్పినట్టుగా పుస్తక పఠనం వల్ల ఎంతో విజ్ఞానం కలుగుతుంది. పుస్తకాలు విజ్ఞానపు లోగిళ్ళు, జ్ఞాన వాకిళ్ళు, అవన్నీ కూడా పుస్తకాలు చదవడం వల్ల ఎంతో జ్ఞానం కలుగుతుంది. మరొక మంచి పుస్తకాన్ని చదువుతున్నామంటే ఆ వ్యక్తితో, గొప్ప వ్యక్తితో మనం మాట్లాడుతున్నట్లే ఉంటుంది. మన సమకాలికులు కానప్పటికీ మనకి ముందు తరాల వారు రాసినటువంటి పుస్తకాలు చదువుతుంటే వాళ్ళతో మనం మాట్లాడుతున్నట్లుగా, సంభాషిస్తున్నట్లుగా ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలు మనం పంచుకున్నట్లుగా ఉంటుంది. ఇలాంటి పుస్తక పఠనాన్ని ఈరోజు విద్యార్థులు కొరవడింది. మరి రంగరాజు గారు చెప్పినట్టుగా ఈ పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ పుస్తకాలు అన్నీ కూడా చదవాలి. కనీసం వినటంగా శ్రవణకి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వినటం ద్వారా ఆ పుస్తకాలు వినొచ్చు. అవి కూడా మనం నేర్చుకుని ఎక్కువ పుస్తకాలు చదివే కొద్దీ మనిషి జ్ఞానవంతుడిగా తయారవుతాడు. ఆ పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల తన జీవితాన్ని మంచి మార్గంలో మళ్లించుకోగలుగుతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి పుస్తకాలు చదవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారికి, అలాగే సివి రామన్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అభినందనలు. నమస్కారం. ఆయనకి పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆయన వేసుకోవడానికి 5 స్కూళ్ళు ఉన్నాయి. మనమంతా ఏం చేస్తాం? పుస్తకాలు కొనుక్కోగానే పోవడం, బట్ట కొనుక్కుంటూ ఉంటాం. కానీ అంత గొప్ప వ్యక్తి 5 ప్రశ్నలు ఉండేవంట ఆయన వేసుకోవడానికి. కానీ ఆ ఇంట్లో 4 గంటలకు సరిపడే లైబ్రరీ ఉంటాయి. అంటే అంత గొప్పవాడు ఆయన అబ్దుల్ కలాం. అలాగే మీరందరూ కూడా మంచిగా పుస్తకం నేర్చుకుని మీ బాలపడతారు. మళ్ళీ మీ భవిష్యత్తులో మంచి మంచి స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారుడు, ప్రజా కళాభిమాని, భీమవరం ఏపీఎస్ఆర్టీసీలో సూపర్వైజర్ గా పనిచేసి చనిపోయిన వాసంశెట్టి జవహర్లాల్ నెహ్రూ ద్వితీయ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రశాంతి ఆశ్రమంలో వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా కళాకారుడు చాన్ బాషా మాట్లాడుతూ నెహ్రూ ఎప్పుడూ కూడా కళాభిమానిగా తమతోటే ఉండేవాడని, కళాకారులకు చేయూతనిచ్చేవాడని, నెహ్రూ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. నెహ్రూ కుమారుడు వాసంశెట్టి మనోజ్ మాట్లాడుతూ తమ తండ్రి పేరిట ఈ విధంగా అన్నదానం చేయడం, పేదలను ఆదుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చరిష్మా, వాసంశెట్టి పవిత్ర, సంసాని భవానీ, స్పందన, సత్యప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరంలో ఏపీఎస్ఆర్టీసీ నందు సూపర్వైజర్గా పనిచేసి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలికి ఎంతో అనుబంధంగా, ఆప్యాయతగా ఉండేటువంటి కీర్తిశేషులు వాసంశెట్టి జవహర్లాల్ నెహ్రూ గారు మృతి చెంది ఇప్పటికీ ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది. ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా మరి వారి కుమారులు, అలాగే నెహ్రూ గారి భార్య వెంకటరమణ, కుమారులు వాసంశెట్టి రాజేష్, వాసంశెట్టి మనోజ్, అలాగే కుమార్తె భవానీ, వీళ్ళ కుటుంబ సభ్యులు, కోడళ్ళు, కూతుర్లు అందరూ కలిసి ఈరోజు ఈ నిరాశ్రయంలో ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, అలాగే వికలాంగులు ఉన్నారో, వాళ్ళ మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఈరోజు వాళ్ళకి సహాయంగా వారికి అండగా ఉంటూ వారికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు 2 పూట్ల కూడా వారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
నమస్తే అండి. ఈరోజు 23/4/2025 భీమవరం పట్టణం వింటెక్ స్టడీ సర్కిల్ సొసైటీ ఆధ్వర్యంలోని ప్రేమాలయం నిరాశ్రయుల వృద్ధుల వసతి గృహంలో కీర్తిశేషులు స్వర్గీయ వాసంశెట్టి జవహర్లాల్ నెహ్రూ గారి ద్వితీయ వర్ధన సందర్భంగా వారి ధర్మపత్ని వాసంశెట్టి వెంకటరమణ గారు, వారి కుమారులు వాసంశెట్టి రాజేష్ గారు, మనోజ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, ఆశ్రమ సభ్యులకు అన్న సమర్పణ ఏర్పాటు చేశారు. వాసంశెట్టి జవహర్లాల్ నెహ్రూ గారి పవిత్రాత్మకు శాంతి చేకూరు సభ్యులను ప్రార్థించాలని మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు నిన్నూరేళ్లు సంపూర్ణ ఆయుర్దాయము, ఆరోగ్యము, కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు అందించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నెహ్రూ గారి కుటుంబీకులు మరి ఇలా వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళని చూసి ఎంతోమంది నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆయురారోగ్యాలతో వారి కుటుంబం ఐశ్వర్యవంతంతో 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటూ భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లగండ్ల సత్యనారాయణ, సుజాత దంపతులు, చల్లగండ్ల రాహుల్ సాయి, సాయిలాస్య దంపతులచే శ్రీవారికి అష్టోత్తర శతకలశ ఇక్షరసాభిషేకం, 108 కలసముల చెరుకు రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అభిషేకాలను తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపిడికల రామారావు, జానపాటి మధు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, కడలి ఫణికుమార్, అల్లం రమేష్, నళిని మోహన్, ఏడిద త్రిమూర్తులు, పద్మావతి మహిళా పారాయణం బృందం పాల్గొన్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో మరి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వాటి సందర్భంగా మరి బుధవారం మరి సాయంత్రం గరుడోత్సవం వీధులు గుండా కూడా వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు వైభోత్సవం కూడా ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఉంజిల సేవతోటి కార్యక్రమాలు ముగుస్తాయి. అన్నప్రసాదం 28వ తారీఖు. ఈ భక్తులందరూ వచ్చి స్వామివారిని కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. హౌసింగ్ బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 108 కలశాలతో అత్యంత వైభవం స్వామివారికి అభిషేకాలు చేయించబడ్డాయి. సాయంకాలం గరుడోత్సవం తిరువీధుల గుండా కూడా గరుడోత్సవం జరిపించబడుతుంది. రేపు వైభవోత్సవం, ఎల్లుండి రథోత్సవం, మరి శనివారం ఉంజల సేవా కార్యక్రమాలతో అన్నీ కూడా ముగుస్తాయి. మీరు 1000 మంది భక్తులు విచ్చేసి ఆలయాన్ని దర్శించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. నమో వెంకటేశాయ. 14వ వార్షిక కళ్యాణోత్సవాల భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో 28వ తారీఖు సోమవారం ఉదయం సుమారు ఒక 5000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయడమైంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పాత్ర అవ్వాల్సిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏబిసిడి అవార్డు సాధించిన భీమవరం డీఎస్పీ జయసూర్యను తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ళ యేసుబాబు ఆధ్వర్యంలో సత్కరించిన పిఎస్సి చైర్మన్ అంజిబాబు.
భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వైభవంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం. పట్టు వస్త్రాలను సమర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, ఎమ్మెల్యే అంజబాబు సతీమణి సత్యవాణి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మరోసారి సత్తా చాటిన భీమవరం తిరుమల విద్యా సంస్థలు 597 మార్కులతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించిన వై లాస్య శ్రీ సాయి. ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.